నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే జ్ఞానవాసిలో ప్రార్థనలపై నేడు హైకోర్టు తీర్పు. నన్ను చంపేందుకు ఫడ్నవీస్ కుట్ర, జైరాంగే. దేశంలోనే పొడవైన తీగల వంతెన ప్రారంభం. ఛత్తీస్గఢ్లో 3 మావోయిస్టుల మృతి. ప్రైమరీ డెంగ్యూ సెకండరీ కంటే చాలా డేంజర్. మసాలాలతో క్యాన్సర్కు చికిత్స. పేటెంట్ దక్కించుకున్న మద్రాస్ ఐఐటి. రేవంత్ రాజ్యం పోలీసుల లాఠీన్యం. కాళ్ళు మొక్కినా కనికరించలే. భార్య ఎదుటే ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసుల రోకలి బండలు. పాతాళానికి గంగమ్మ. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. 45 లక్షల ఎకరాల్లో సాగు చేతికొచ్చింది అనుమానమే. ప్రాజెక్టులు అప్పగించకుంటే లేక ఎందుకు? కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ అబద్ధాలు. టెస్ట్ జోన్ ఎంపికలు మార్చలేం. నేటి నుంచి ఎఫ్సెట్ దరఖాస్తుల స్వీకరణ. బడి సంచి బరువు 30% తగ్గింపు. మీడియా అకాడమీ చైర్మన్గా కె. శ్రీనివాస్ రెడ్డి 2 ఏళ్ల పాటు పదవీకాలం. బదిలీ కిష్కింద ఖాండల ఉద్యోగ బదిలీలు. రోజుల వ్యవధిలో ఒక్కొక్కరికి 2-3 ఆర్డర్లు. అపాయింటెడ్ డే ఎప్పుడు? ప్రభుత్వం ఏర్పడిన 2.5 నెలలైనా ఆర్టీసీని పట్టించుకోరా? ఉచిత బస్సు సర్వీసులతో డ్రైవర్లు, కండక్టర్లు తీవ్ర భారం. రెంటిపైన ఇంటి ఖర్చు. దశాబ్దంలో 2.5 రెట్లు పెరిగిన నెలవారీ కుటుంబ వ్యాయామం. ధాన్యం దొంగలెవరు? వన పంటలో మరో 502 బస్తాల గుర్తింపు. జ్ఞానవాపిలో ప్రార్థనలపై నేడు హైకోర్టు తీర్పు. నన్ను చంపేందుకు ఫడ్నవీస్ కుట్ర, జరాంగే. దేశంలోనే పొడవైన తీగల వంతెన ప్రారంభం. ఛత్తీస్గఢ్లో 3 మావోయిస్టుల మృతి. ప్రైమరీ డెంగ్యూ సెకండరీ కంటే చాలా డేంజర్. మసాలాలతో క్యాన్సర్కు చికిత్స. పేటెంట్ దక్కించుకున్న మద్రాస్ ఐఐటి. రేవంత్ రాజ్యం పోలీస్ లాఠీన్యం. జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ. ప్రతిపక్షాలపై పోలీసుల రోకలి బండలు. 12 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు. బెయిలబుల్ సెక్షన్లపై రాత్రిపూట జైలుకు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో బట్టలిప్పి కొట్టిన వైనం. హనుమకొండ అగ్రంపహాడ్ జాతర ఘటనపై కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసుల ఓవర్ యాక్షన్. జై తెలంగాణ పదాన్ని నిషేధించారా బాధితులు? ఆత్మకూరు ఘటనపై బగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ. పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే కడియం. రేవంత్ రాజ్యంలో జై తెలంగాణ అని నినదించడమే పాపమైపోయింది. జై తెలంగాణ అని నినదించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు జులిపించారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతరలో జరిగిన చిన్న విషయాన్ని పట్టుకొని 12 మందిని స్టేషన్ కు పిలిచి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రాత్రికి రాత్రే అక్రమంగా తీసుకెళ్లి పోలీస్ జులుం చూపించడం, బాధితులు తీవ్రంగా గాయపడడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలంలో ఆదివారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు ఓవర్ యాక్షన్ పై ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్ లో మినీ మేడారం జాతర జరిగింది. కాళ్ళు మొక్కినా కనికరించలే. భార్య ఎదుటే ఎస్ఐని కొట్టి వేధించిన ఎస్పీ. మరో చోట ఫారెస్ట్ ఆఫీసర్ పైన ఇలాగే జులుం. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం తీరు వివాదాస్పదం. దాడిని ఖండించిన వరంగల్ పోలీసుల సంఘం శాఖాపరమైన చర్యలుంటాయా లేదా అని చర్చ. మేడారం ఘటనలపై సర్వత్రా విమర్శల వర్షం. తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చా. నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూ లైన్ లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ అలం సరాసరి వచ్చి నా కళ్ళ ముందే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్ ను ఈడ్చుకుంటూ వెళ్లినట్టు తీసుకెళ్లి నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. నేను వెళ్లి నా భర్తను వదిలేయండి అంటూ కాళ్లపై పడి భిక్షగత్తెలా వేడుకున్నా. అయినా కఠిన హృదయం కరగలేదు. ఇలాంటి అవమానం ఏ ఒక్కరికి జరగవద్దు అంటూ ఏఆర్ఎస్ఐ భార్య కన్నీటి పర్యంతమైంది. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కాఠిన్యంపై ఆమె ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాతాళానికి గంగమ్మ. నిరుడితో పోల్చితే 1.5 మీటర్ల తగ్గుదల. ప్రశ్నార్థకంగా 30 లక్షల బోరు బావులు. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. 45 లక్షల ఎకరాల్లో సాగు చేతికొచ్చేది అనుమానమే. భూగర్భ జల మట్టం 6.8 నుంచి 7.72 మీటర్లకు మరింత భయంకరంగా. కృష్ణా బేసిన్ పరిస్థితి. ఆశించిన స్థాయిలో లేని ప్రాజెక్టుల నీటి విడుదల. గతంలో లాగా చెరువులను నింపని సర్కార్. మున్ముందు మరింత దారుణ పరిస్థితులు. వేసవికి ముందే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వదలక, కాల్వలు, చెక్ డ్యాములు నింపక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంతో లక్షలాది ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకమైంది. కాల్వలు పారకపోవడంతో బోర్ల వినియోగం ఎక్కువైంది. ఫలితంగా భూగర్భ జలాలు క్రమంగా బోర్లకు అందనంత లోతుకు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మున్ముందు పరిస్థితి ఏంటో తెలియక రైతన్నలో గుబులు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 6.8 మీటర్ల ఉన్న భూగర్భ
జలమట్టం ప్రస్తుతం 7.72 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్లో భూగర్భ జలాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాగర్, శ్రీశైలంతో పాటు పలు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడంతో యాసంగిలో సాగు వద్దని అధికారులే సూచించడం అన్నదాతలను కలవరానికి గురి చేస్తుంది. ప్రాజెక్టులు అప్పగించకుంటే లేక ఎందుకు? కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ అబద్ధాలు. ప్రాజెక్టులు ప్రభుత్వం వద్దే ఉంటే లేఖతో ఏం పని? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి హామీ ఏమైంది? తెలంగాణ యువతకు సీఎం సమాధానం చెప్పాలి. బాధతో చెప్తున్నా రేవంత్ దగుల్బాజీ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం. టెస్ట్ జోన్ ఎంపికను మార్చలేం. నేటి నుంచి ఎప్సెట్ దరఖాస్తుల స్వీకరణ. బడి సంచి బరువు 30% తగ్గింపు. 90 నుంచి 70 జీఎస్ఎంకు పేపర్ మందం కుదింపు. వచ్చే విద్యా సంవత్సరానికి 1.90 కోట్ల ఉచిత పుస్తకాలు. ఏప్రిల్ చివరికల్లా జిల్లాలకు చేర్చేలా ప్రణాళికలు. అపాయింటెడ్ డే ఎప్పుడు? ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలైనా ఆర్టీసీని పట్టించుకోరా? ఉచిత బస్సు సర్వీసుతో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్ర భారం. వారి శ్రమను గుర్తించి అయినా అపాయింటెడ్ డే ఇవ్వండి. కార్మికులకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించండి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నాడే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ విలీనానికి సంబంధించి ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉచిత బస్సు స్కీమ్ తో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగింది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకుని అయినా వెంటనే అపాయింట్మెంట్ డేని ప్రకటించి విలీన జీవో విడుదల చేయాలి. మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి 2 ఏళ్ల పాటు పదవీ కాలం. రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ. జర్నలిస్టు సంఘాల హాస్యం. రెట్టింపైన ఇంటి ఖర్చు. దశాబ్దంలో 2.5 రెట్లు పెరిగిన నెలవారీ కుటుంబ వ్యయం. ఆహారం కంటే దుస్తులు, వినోదం పైనే ఎక్కువ ఖర్చు. ఎన్ఎస్ఎస్ఓలో సర్వేలో వెల్లడి. బదిలీ. కిష్కింద కాండలో ఉద్యోగ బదిలీలు. రోజుల వ్యవధిలో ఒక్కరికి 2-3 ఆర్డర్లు. ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్లు. సందట్లో సడేమియాగా జోరుగా వసూళ్ల దందా. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి. ధాన్యం దొంగలెవరు? వనపట్లలో మరో 502 బస్తాల గుర్తింపు. మరో 2 బొలెరోల స్వాధీనం. గోదాంలో మీరిన ధాన్యం బస్తాల లెక్కింపు. 28,400 బస్తాల లెక్క తేలలేదన్న వ్యాపారి. 13,900 బస్తాలు తగ్గాయంటున్న పోలీసులు. నమస్తే కథనంతో చలనం.